నా పేరు పాలేటి మహేశ్వరరావు. నేను హైకోర్టు న్యాయవాదిని. అలాగే సమతా సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన సమతా సైనిక్ దళకి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మచిలీపట్నంలో పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మచిలీపట్నాన్ని నియంతలా పాలిస్తున్న పేర్ని నాని అనే వ్యక్తిని ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఓడించాలనే ఉద్దేశంతోనే, ప్రజలకు ఆయన చేసిన అరాచకాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. మచిలీపట్నాన్ని తన రాజ్యంలాగా, హిట్లర్ లాగా, ఒక నియంతలాగా, తన తండ్రి 1989లో ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత 2 సార్లు పేర్ని నాని ఎమ్మెల్యే అయ్యాడు, ఇప్పుడు ఆయన కొడుకు ఎమ్మెల్యే అవ్వాలి. మచిలీపట్నానికి పట్టిన దౌర్భాగ్యం ఏమిటో కానీ వీళ్ళ కుటుంబం తప్ప ఇంక ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు నాయకులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదా? ఎటువంటి రాజకీయ అనుభవం లేని, కనీసం సమాజం మీద అవగాహన లేని, అలాగే టిక్ టాక్ స్టార్ అయినటువంటి పేర్ని కిట్టుని మచిలీపట్నం ప్రజల మీద బలవంతంగా రుద్దటంలో పేర్ని నానిలో మాకొక మహమ్మద్ బిన్ తుగ్లక్ కనిపిస్తున్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా అనుకునేవాడంట, నా తర్వాత నా కొడుకు ఉండాలి, నా తర్వాత ఆయన మనవడు ఉండాలి. ఏదైతే మొఘల్ సామ్రాజ్యంలో బాబరు 1400లో బాబరు, తర్వాత షాజహాను, తర్వాత జహాంగీరు, అక్బరు, ఔరంగజేబు ఎలా అయితే 1400 సంవత్సరం నుంచి 1800 సంవత్సరాల దాకా మొఘల్ సామ్రాజ్యాన్ని వీళ్ళు ఎలా పాలించారో, మచిలీపట్నాన్ని కూడా ఈయన ఒక సామ్రాజ్యం చేసుకొని, ఇది పేర్ని సామ్రాజ్యం లాగా పేర్ని వెంకటేశ్వరరావు, పేర్ని నాని, పేర్ని కిట్టు, పేర్ని బిట్టు, తర్వాత కిట్టు కొడుకు బిట్టు, వీళ్ళేనా మచిలీపట్నంలో నాయకులు? ఇక్కడ 1,50,000 ఓట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. నీకు నిజంగా ఈ సామాజిక వర్గాల మీద నిబద్ధత, నిజంగా ఈ సామాజిక వర్గాల మీద ప్రేమ, మీ నాయకుడు అంటూ ఉంటాడు కదా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని. నువ్వు ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో, ఒక బీసీనో, ఒక సమర్థుడైన నాయకుడిని ఇక్కడ నిలబెట్టకుండా ఒక టిక్ టాక్ స్టార్ని, ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని ప్రజల మీద రుద్దటానికి నిజంగా నువ్వు ఈ మచిలీపట్నాన్ని ఒక సామ్రాజ్యంగా భావిస్తున్నావు అని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. అలాగే ప్రజలు కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఈరోజు మేము అన్ని నియోజకవర్గాల్లో తిరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, రాష్ట్రంలో దశాబ్దాల తరబడి దళితులకు, ఎస్సీ, ఎస్టీలకు 27 పథకాలు ఉండేవి. చదువుకు సంబంధించిన పథకాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పథకాలు, అలాగే వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవడానికి కొన్ని స్కీమ్స్ దశాబ్దాల క్రితమే రాజశేఖర రెడ్డి కంటే ముందు నుంచే ఈ రాష్ట్రంలో ఉన్న పథకాలని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే జగన్మోహన్ రెడ్డి ఉన్న పార్టీని ఒక జీవోతో పీకేసినా కానీ అదే మంత్రివర్గంలో ఉన్న పేర్ని నాని అనే అతను ఒక్క మాట కూడా ఎప్పుడు వెళ్ళినా మా పేర్ని కిట్టుకి ఎమ్మెల్యే ఉండనే తప్ప, అయ్యా నా నియోజకవర్గంలో 70,000 మంది ఎస్సీలు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, ఆ పథకాలని తీసేయకుండా పునరుద్ధరించరని ఏనాడు అడిగిన పాపాన పోలేదు పేర్ని నాని. అలాగే బీసీలకు సుమారు 10 పథకాలు ఉండేవి. ఆ 10 పథకాల వల్ల వాళ్ళకి అంబేద్కర్ విదేశీ విద్య పేరు మీద వివిధ దేశాల్లో చదువుకోవడానికి లక్షల వరకు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఆర్థికాభివృద్ధి కోసం చేనేతలకు కానీ, వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ లోన్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి లోన్లు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ ఒక్క ఉదుటున పీకేసేసినా సరే అదే మంత్రివర్గంలో ఉన్న పేర్ని నాని ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన అక్రమ సంపాదన, టిక్ టాక్ స్టార్ పేర్ని కిట్టుని ఎమ్మెల్యే చేయడం తప్ప ఈ మచిలీపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా పూర్తి చేశాడని మేము పేర్ని నాని అడుగుతున్నాం, కోరుతున్నాం. ఇంకొక విషయం, మచిలీపట్నం నియోజకవర్గంలో మేము ఎక్కడ చూసినా సరే
ఒక్కొక్క రోడ్డులో 6 అడుగుల గోతులు, పడితే ఎవడన్నా సరే మళ్ళీ బయటికి రాని పరిస్థితి. రోజు వందల మంది ఈ రోడ్ల మీద పడి గాయాలు పాలవుతున్నా సరే నువ్వు రవాణా శాఖ మంత్రిగా ఉండి ఏం ఉద్ధరించావు ఈ నియోజకవర్గాన్ని అని చెప్పి మేము అడుగుతాం. అలాగే పోర్టు పూర్తి అవ్వకపోతే నేను ఓట్లే అడగనన్నావు. మరి సిగ్గు లేకుండా ఈరోజు పేరుని కిట్టుకి ఓట్లేయమని చెప్పి నువ్వు ఏ విధంగా అడుగుతున్నావు? పోర్టు పూర్తి అవ్వకుండా అని అడుగుతున్నావు. అంబేద్కర్ భవన్ని పూర్తి చేసి 5 కోట్ల రూపాయలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతానని చెప్పి నువ్వు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన మాట ఏమైందని చెప్తున్నాను. అంబేద్కర్ భవన్ కనీసం ఇటుకు కూడా వేయకుండా నువ్వు ఎన్ని వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించావో ప్రజలకి ఖచ్చితంగా మేము తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, రాష్ట్రంలో రాక ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి మచిలీపట్నంలో ఒక సామాన్యుడికి ఇస్తే నువ్వు ఓర్చుకోలేక ఈర్షతో కడుపు మంటతో ఆయన ఎంత వేధింపులకు గురి చేశావు. ఆయన కనీసం ఎస్కార్ట్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా, ఒక గన్మెన్ కూడా లేకుండా ఆయనని ఎంత వేధింపులకు గురి చేశావో ఖచ్చితంగా ఊరు తిరిగి ప్రజలందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. ఆయన వల్ల ఎస్సీలకి ఒక్క పని జరగకుండా అడుగడుగున అడ్డుపట్టడంలో నీది మెజారిటీ పాత్ర అని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయాన్ని గడప గడపకి తెలియజేసి నువ్వు బయటికి కనిపించే మనిషి ఒకటి, లోపలున్న కుట్రదారుడు ఇంకోటివి, బయట నవ్వి భుజాల మీద చెయ్యేసి తర్వాత పేకలు కోసే గనుడివి నువ్వు పేరునాని అని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. ఈ పేరుని సామ్రాజ్యం నుంచి, మచిలీపట్నాన్ని పేరుని సామ్రాజ్యంగా భావిస్తున్న ఈ పేరుని సామ్రాజ్యం నుంచి వాళ్ళని ఓడించకపోతే మచిలీపట్నం మరొక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్దని చెప్పి ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. అయ్యా ప్రజలారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మచిలీపట్నానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఎప్పటికీ ఈ దేశంలో ఏ పట్టణానికి లేనంత వైభవమైన చరిత్ర మచిలీపట్నానికి ఉంది. అట్లాంటి మచిలీపట్నానికి ఒక పిల్లవాడిని, ఏ అనుభవం లేదు, అసలు జీవోలు అంటే ఏంటో తెలీదు, గెజిట్ అంటే ఏంటో తెలీదు, పనులు వ్యవహారాలు ఎలా చక్కబెట్టాలో తెలీదు, అలాంటి వాడిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే వీళ్ళ భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఏమైపోద్దో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. రకమైన పేరు నాని బయటికి కనిపించేంత సౌమ్యుడు కాదు, అత్యంత దుర్మార్గుడు. ఇతనికి బీసీ వర్గాలన్నా, ఎస్సీ వర్గాలన్నా, ఎస్టీ వర్గాలన్నా చాలా కంటగింపు. ఉదాహరణ, మారుమూడి విక్టర్ ప్రసాద్కి ఎస్సీ కమిషన్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ వస్తే తట్టుకోలేని నీచమైన గుణం ఇది. ఆయన చేసిన వేధింపులు ఇదంతా మరొక పత్రికా సమావేశం పెట్టి డీటెయిల్డ్గా నీ చరిత్ర అంతా, నువ్వు చేసింది, తానేటి వనిత చేసింది, మేరుగు నాగార్జున చేసింది, ఏమేం చేశారు ఈ రాష్ట్రంలో ఎస్సీకి జరిగిన అన్యాయం మీద ఖచ్చితంగా భారీ ఎత్తున విజయవాడలో బహిరంగ సభ పెట్టి మరి చెప్పబోతున్నాం అని చెప్పి మీకు తెలియజేసుకున్నాం. ఏంటంటే ఈ మధ్య చూశారు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కలెక్టర్గా ఎదగడానికి ఎంత కష్టాలు పడతాడో మీరు అర్థం చేసుకోండి. ఒక కలెక్టర్ని, ఒక ఎస్సీ చెందిన కలెక్టర్ ఇక్కడ కృష్ణా జిల్లాకు వస్తే అతన్ని తన అడ్డమైన పనులన్నిటికీ వాడుకొని, అతనితో తనకు అడ్డమైన సంతకాలన్నీ పెట్టించుకొని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆయన సర్వీస్ మీద బ్లాక్ మార్క్ పెట్టడానికి కారణమైన దుర్మార్గుడు పేరుందని. అలాగే గత ఎస్పీగా పనిచేసిన జాషువాని ఒక కానిస్టేబుల్ కంటే ఘోరంగా వాడుకొని పోలీసు వ్యవస్థని ప్రతిపక్షాల మీద, ప్రజా సంఘాల మీద వేధింపులకు గురి చేసిన వ్యక్తి పేరునాని. మీరు చూసే పేరునాని వేరు, అతని వెనక ఉన్న మరో రూపం వేరు. దీన్ని మీరు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే
వీటన్నిటి మీద కంక్లూజన్, వీటన్నిటి మీద మేము త్వరలో మా టీం ద్వారా మచిలీపట్నంలోని అన్ని గ్రామాల్లో గడప గడపకి వెళ్ళి పేర్ని నాని చేసిన అరాచకాలు, పేర్ని నాని దళితులకు, బడుగు బలహీన వర్గాలకు చేసిన అన్యాయం, మారుమూడి విక్టర్ ప్రసాద్ అనే ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ పదవి వస్తే ఆయనకి చేసిన అవమానాలు, అలాగే కోర్టు అంబేద్కర్ భవన్ పూర్తి చేయకుండా నేను ఓట్లు అడగను అన్న విషయాల్ని, ప్రతి విషయాన్ని గడప గడపకి సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో మీరు ఎవరికైనా ఓటేసుకోండి, కానీ పేర్ని నాని అనే దుర్మార్గుడిని మాత్రం మరలా ఆయన చేతిలోకి మచిలీపట్నం ఆయన కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా చూడాల్సిందిగా ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. నా పేరు పిల్లి సురేంద్రబాబు, ఒక మాజీ సైనికుడిని. సమతా సైనిక దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాము. మేము చేసిన తప్పు ఏంటంటే, ఈ రాష్ట్రంలో వైసీపీని గెలిపించండి, మచిలీపట్నంలో పేరు నానిని గెలిపించండి అని గత ఎలక్షన్ టైంలో తిరిగి గెలిపించడం మేము చేసిన పెద్ద తప్పు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉంటారని చెప్పేసి మేమందరం భావించాం. కానీ వచ్చిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏం పాపం చేశారు అని అంత దీక్ష మీద తొక్కే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఎంత స్థాయిలోనంటే, మచిలీపట్నాన్ని ఉదాహరణగా తీసుకుంటే వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, నేను మచిలీపట్నానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చానని. నిజంగానే మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు, కానీ ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరించారంటే, ఈ దేశ చరిత్రలో ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన సీట్లని ఎవరూ అమ్ముకోలేదు. కానీ ఈ మచిలీపట్నం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు, పేరు నాని గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మెడికల్ సీట్లని సగానికి పైగా అమ్మేసుకొని వీళ్ళకి ద్రోహం చేశారు. అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన విద్యార్థులు డాక్టర్లు అవటం వీళ్ళకి ఇష్టం లేదు. విదేశీ విద్య ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అవుతుంటే అది అవకోకుండా చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా కార్పొరేట్ విద్య చదువుతుంటే అది అవకోకుండా చేశారు. అంతేకాకోకుండా రాష్ట్రం మొత్తం మీద హత్య రాజకీయాలు, సింపతి రాజకీయాలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అలవాటు, అదే విధంగా ఇక్కడ కూడా హత్య రాజకీయాలను ప్రోత్సహించడం, రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు పెట్టించడం, ప్రతిపక్షాలను వేధించడం, ఆఖరికి ఏ స్థాయికి వచ్చారంటే ఈ నియోజకవర్గంలో బందర్లో పేరు నాని ఫ్లెక్సీలు తప్ప మిగతా ఏ పార్టీలు ఫ్లెక్సీలు ఉండకూడదు, ఏ పార్టీ వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టుకోవటానికి కూడా కనీసం అవకాశం కల్పించకూడదని ద్వారంలో వ్యవహరిస్తున్నారు. ఏ స్థాయి కంటే తన సొంత పార్టీలోనే తనకంటే ఎక్కువగా ఇది కలిగిన ఎంపీని కూడా నా నియోజకవర్గాలకు రానివ్వను, నేను చెప్పింది ఇక్కడ జరగాలి అనే ఒక కుట్రపూరిత పాలన చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పేరు నానియే. ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తూ ఈ రోజు మరి నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనుకుంటూ వాళ్ళ ఓట్ల కోసం తిరుగుతున్నారు. మేమంతా మా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి మోసగాళ్ళని, ఇలా అన్యాయం చేసేవాళ్ళని, ఇలాంటి జాతిని ద్రోహం చేసేవాడిని ఓటు అనే ఆయుధం కల్పించారు. దాని ద్వారానే మనం ఏ ఓటు ద్వారా అయితే 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చామో, 22 ఎంపీ సీట్లు ఇచ్చామో, అలాగే ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించాము. ఈ పేరుని కిట్టిని అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా చిత్తుగా ఓడించాలని సమతా సైనికుల ద్వారా పిలుపునిస్తున్నాము. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం, అలాగే మచిలీపట్నంలో పేర్ని కిట్టిని ఓడించడం కోసం మేమంతరం కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము జరిగిన విషయాన్ని ప్రజలందరికీ వివరిస్తాము, చైతన్యం చేస్తాము, ఓటు ద్వారా ఓడించేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.